బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ప్రణీత్ కుమార్ ను 7 రోజుల పాటు కస్టడీలోకి అనుమతించింది నాంపల్లి కోర్టు. దీంతో చెంచల్గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ప్రణీత్ రావును 7 రోజుల పాటు కస్టడీలోకి అనుమతించింది నాంపల్లి కోర్టు. దీంతో చెంచల్గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకోనున్నారు పంజాగుట్ట పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, 7 రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్ మయి, ప్రణీత్ రావు కేసులో ప్రస్తుతానికైతే పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం అయితే జరిగింది. ఇందుకోసము ఇప్పటికే సిబ్బంది చెంచల్గూడ జైలుకు వెళ్లడము, అలాగే ఆయనను అక్కడి నుండి నిమ్స్ హాస్పిటల్ అదే ఉస్మానియా హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లి ఆయనకు వైద్య పరీక్షలు అయితే చేయించడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ 7 రోజుల పాటు ఆయనకు కస్టడీ విధించనుంది. ఇక ఈ నెల 23 వరకు పోలీసుల అదుపులోనే ఆయన ఉంటారనే విషయాన్ని అయితే తెలిపింది. అంతేకాకుండా ఇప్పటికే ఆధారాలు ధ్వంసం చేసిన కేసులోనైతే ఆయన నిందితుడుగా ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు అనే వివరాలు పూర్తి స్థాయిలో ఫోన్లను ట్యాప్ చేయడం, అలాగే ఆయన ఫోన్ లో ఉన్న డేటాను కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ రికవరీ ప్రకారమే అతనితో ఉన్న సన్నిహితులు ఎవరైతే ఉన్నారో, ఇంకా ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో బయట పెట్టే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న మరికొంతమందిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్పడం అయితే జరిగింది. గత ప్రభుత్వంలోనైతే వీళ్ళు చేసిన ఏవైతే ఫోన్ ట్యాపింగ్లకు అనుమతి లేకుండా చేసిన ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. వీరికి ఎవరెవరు సహాయపడ్డారు, ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే వివరాలు పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేయాలనే అధికారులు ట్రై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 7 రోజుల రిమాండ్ లో కూడా తప్పకుండా తనకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను వారు ఆల్రెడీ సేకరించి ఉంచుకున్నారు. ఆ సేకరించి ఉంచుకున్న పూర్తి స్థాయిలో వివరాలను ఇటు ప్రణీత్ రావుకు చూపిస్తూ తనని మరికొన్ని క్వశ్చన్స్ వేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది. అండ్ అంతేకాకుండా ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారికి సంబంధించిన కీలకమైన డేటాను కూడా పూర్తి స్థాయిలో ప్రణీత్ రావు ముందట ఉంచిన తర్వాతనే వీరు విచారణ ప్రారంభిస్తారని కూడా చాలా వరకు వినిపిస్తున్నాయి. ఇందులో బడా నేతలు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. కిరణ్మయి. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.